హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంలో మహేంద్ర సింగ్ ధోనిని ఫాలో అయినట్టు తెలుస్తుంది. ఆయన కూడా సైలెంట్ గా సాయంత్రం సమయంలో సోషల్ మీడియా ద్వారా వీడ్కోలు పలికారు. అయితే ధోని 2020లో ఏ క్షణాన రిటైర్మెంట్ ప్రకటించారు. సరిగా నిన్న అదే సమయానికి రోహిత్ కూడా తన టెస్టు కెరీర్ కు ముగింపు పలికారు. ఈ ఇద్దరు సొంత గడ్డపై వాంఖేడే మైదానంలో, విదేశీ గడ్డపై మెల్బోర్న్ లో తమ చివరి టెస్టు ఆడారు. సిఎస్కే కెప్టెన్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఏడాదిలో 2 నెలల క్రికెట్ ఆడతా. మరో సీజన్ ఆడేందుకు నా బాడీ సహకరిస్తుందో లేదో తెలుసుకోవడానికి 6 నుంచి 8 నెలలు కష్టపడాలి. ఎక్కడికెళ్లినా నాపై ప్రేమ, ఆప్యాయతను ఫీల్ అవుతూనే ఉన్నా అని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి వచ్చే సీజన్ ఆడుతారో లేదో తెలియాలంటే మరో 6 నెలలు ఆగాల్సిందేనని అర్థమవుతుంది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన చెన్నై, కోల్కతా ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇవాళ తప్పక గెలవాల్సిన మ్యాచ్ల్లో సిఎస్కే చేతిలో కేకేఆర్ ఓడిపోయింది. 180 రన్స్ రేట్స్ తో బరిలోకి దిగిన చెన్నై 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళ్లింది. అయితే బ్రేవిస్ తుఫాన్ ఇన్నింగ్స్ 25 బంతుల్లో 52 రన్స్ తో దూబే రాణించడంతో సిఎస్కే విజయం సాధించింది. చివరి ఓవర్లో ధోని లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఐపీఎల్ పై పడనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీసీసీఐ స్పందించినట్టు సమాచారం. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా కొనసాగుతుందని, ఆపరేషన్ సింధూర్ ప్రభావం మ్యాచ్లపై పడకపోవచ్చని బీసీసీఐ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది. అయితే పాక్ సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లో జరిగే మ్యాచ్లు ఢిల్లీకి మారే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.